అందరికీ నమస్కారం అండి. నేను మీ బాగుడత వెంకన్న. అయితే ఈ రోజు అయితే జూన్ 1 తారీఖు అండి. జూన్ 1 తారీఖు అంటే రైతన్నలందరూ విత్తనాలు పెట్టే టైం అన్నట్టు. ప్రతి సంవత్సరం ఈ జూన్ 1 నుంచి అయితే రైతన్నలందరూ పత్తి పెట్టడానికైతే ఈ టైం కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. దయచేసి ఈ సంవత్సరం అయితే అలా అయితే పెట్టొద్దండి. ఎందుకంటే ఇప్పుడు రైతన్నలందరూ భయపడేది ఒకటే డేంజర్ ఏంటిదని అంటే సూపర్ ఎల్నినో వచ్చేసి ఒక 1877 సంవత్సరం అంటే దాదాపుగా ఒక 150 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మన తాతల కాలంలో అయితే ఇలాంటి కరువు అయితే వచ్చింది. మొత్తం ఎడారిగా అయితే మారిపోతుందండి. మనమందరము ఇప్పుడు అలాంటి రోజులైతే మనకైతే రావద్దు అని చెప్పేసి ఆ భగవంతుని అయితే కోరుకుందాం. అయితే ఈ సూపర్ ఎల్నినో వల్ల మొత్తం 40 నుంచి 50% వర్షాలు అయితే తక్కువగా అయితే పడతాయి. కొంచెం పొలము చెరుకు అలాంటివి అయితే ఎక్కువ నీళ్ళని ఆశిస్తాయి కాబట్టి అలాంటి పంటలు కాకుండా ఒకవేళ పత్తి పెట్టినా కూడా పత్తి కొంచెం వర్షానికి తట్టుకునే పత్తిని అయితే పెట్టుకోండి. ఆ పత్తి రకాలు వచ్చేసి నేను ఒక మంచి వీడియో అయితే చేయడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తాను. RCH 659 రాశి వాళ్ళదండి. ఈ వర్షానికి తట్టుకుంటుంది. పింక్ బోల్వామి ఎర్ర పురుగును కూడా కొంచెం మంచిగా తట్టుకుంటుంది. ఇంకోటి వచ్చేసి నూజివీడు కంపెనీ బన్నీ అండి. ఈ 2 రకాలు అయితే వాడుకోవాలని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు, శాస్త్రవేత్తలు. దయచేసి ఆ 2 విత్తనాలు మీకు అందుబాటులో ఉంటే పెట్టుకోండి. అది కూడా ఇప్పటి నుంచి కాదు, జూన్ 15 నుంచి అయితే జూన్ 15 తర్వాత నైరుతి ఋతుపవనాలు ఒక వర్షం పడ్డాక అయితే పెట్టండి. ఒకవేళ వర్షం పడ్డా కూడా భూమికి ఒక 4 ఇంచుల తేమ ఉన్నట్టయితేనే పెట్టండి, లేకుంటే పెట్టొద్దు. ఎందుకంటే మొత్తం కాలిపోతుంది. వర్షాలు అయితే ఇప్పుడు మన భారతదేశంలో అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. దయచేసి ఆచితూచి అడుగు వేయండి, తొందరపడకండి అసలే. ఒకవేళ దీనివల్ల మనకు ఈ సూపర్ ఎల్నినో కనుక వచ్చి మన పంటలు సమృద్ధిగా పండకుంటే ఒక మంచి స్కీమ్ అయితే చెప్పాను. ఆ స్కీమ్ వచ్చేసి జూలై 31 వరకు అయితే మనకు ఛాన్స్ ఉన్నది. రైతన్నలందరూ ఇప్పటి నుంచి దాన్ని అప్లై చేసుకోవచ్చు. దయచేసి రైతన్నలందరూ అప్లై చేయండి. ఇప్పటికే రైతు మొత్తం నష్టపోతున్నాడు. వాతావరణం వల్ల కానీ దళారుల వల్ల కానీ చాలా అయితే నష్టపోతున్నాడు రైతు. పండించిన పంటకు అమ్ముకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. సో దయచేసి రైతన్నలందరూ వినండి. ఈ ఒక మంచి స్కీమ్ని అయితే మీరైతే సద్వినియోగం అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు ఒకవేళ పంట పండకున్నా కూడా మీరు పెట్టే పెట్టుబడి మీకైతే వచ్చేటట్టు అయితే ఉంటుంది. 100 రూపాయలు పెట్టి మీ సేవకు పోయి PM ఫసల్ యోజన అని మీరు పోయి అప్లై చేసిల్లనుకో ఆన్లైన్లో, మీకు ఒకవేళ పంట నష్టం జరిగితే 20,000 అయితే మీ అకౌంట్లో అయితే పడిపోతాయి. సో రైతన్నలందరూ జాగ్రత్తగా ఉండండి. సూపర్ ఎల్నినో అయితే ఈ సంవత్సరం అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నదని నిపుణులు అయితే చెప్తున్నారు. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకు కూడా షేర్ చేయండి. నేను ఒక రైతు బిడ్డనే అండి. దయచేసి నన్ను ఆదరించండి. ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.